హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మీ లంచ్ ఏం చేసిండ్రు? లంచ్ అయ్యిందా? ఈరోజైతే మా లంచ్కి అయితే పప్పుచారు, ఇంకా కొన్ని పాలకూర బజ్జీ, ఇంకా అన్నం వండుతున్నా. ఈరోజైతే లంచ్కి పిల్లలకు లంచ్ కూడా ఇదే చేసేసిన అనమాట. ఇక్కడైతే ఒక ఆనియన్, టమాటా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం అంతా మెంతి ఆకు వేసిన అనమాట. కొంచెం చేదు ఎక్కువ వస్తుంది కదా, ఇట్లా పప్పుచారులో కొంచెం వేసుకుంటే టేస్ట్గా వస్తుంది, పిల్లలు కూడా తిన్నట్టు అనిపిస్తుంది అని. ఇంకా ఇక్కడ కొంచెం అంత ఆయిల్, కొంచెం కారం పొడి, టేస్ట్కి తగ్గంత ఉప్పు వేసుకొని నేను ఇక్కడైతే కుక్కర్ పెట్టేసుకున్నా. ఇంకా అక్కడ ఒక పక్క రైస్ పెట్టేసి ఇక్కడికైతే మెంతి కూర, ఇంకా టమాటా, ఆనియన్ కట్ చేసి పెట్టుకుంటున్నా. ఎందుకంటే రైస్ కాగానే పప్పు పక్కకు ఏదైనా కర్రీ ఉండాలి మా వారికి, అందుకనే నేను ఏదైనా కర్రీ చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజైతే మెంతి కూర చేసిన. నిన్న సాటర్డే మార్కెట్ అయింది మాకు, ఫ్రెష్ ఆకుకూరలు చాలా బాగున్నాయి. అయితే మా వారు చాలా తీసుకొచ్చిండు ఆకుకూరలన్నీ. ఇంకా పాలకూర అయితే ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న, అన్ని కూరగాయలన్నీ. మెంతి కూర కూడా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ పాలకూర నైట్ పప్పు చేసింటి, అందువల్లనే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే, ఇంకా ఇప్పుడు రోజు పప్పు అంటే తినరు కనుక కొంచెం పిల్లలకి స్కూల్కి లంచ్కి కూడా అవుతుందని పాలకూర బజ్జీలాగా చేసి ఇచ్చిన. ఇక్కడైతే నేను అన్నంలో కొంచెం గంజి తీస్తున్నా, వాటర్ ఎక్కువైందని. ఎప్పుడైనా ఒకసారి తీస్తే, ఎప్పుడైనా తీయను, ఎక్కువ ఉన్న రోజే తీస్తా. పప్పు అయితే అయిపోయింది. పప్పుకు అక్కడ తాలింపు చేయడానికి పెట్టి ఇక్కడ బజ్జీలు వేసేసుకున్నాం. పప్పుచారుకి అయితే తాలింపు అయితే ఏం వేసుకోలే, ఎండుమిరపకాయ, ఇంగువ, జీలకర్ర, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి తాలింపు. ఎల్లిపాయలు వేసుకోవచ్చు, కానీ ఇంకా మళ్ళీ స్కూల్లో ఎల్లిపాయల స్మెల్ వచ్చింది అనుకో, మా పిల్లలు తినరు, అందుకని ఎల్లిపాయలు వేయను. ఇంట్లో ఉన్నప్పుడు వేస్తాను నైట్ పూట అయితే. ఇక్కడైతే బజ్జీలు కూడా రెడీ అయిపోయినాయి. వాళ్ళకైతే బాక్స్ కట్టాలి, టైం అయిపోతూనే ఉంది. ఫాస్ట్గా టైం అవుతుంది స్కూల్కి. కొంచెం వేడిగా ఉన్నా కూడా వాళ్ళకి ఫాస్ట్గా తిన్నీకే రాదు కదా, సారీ. అందుకనే పిల్లలకైతే నేను కొంచెం ఒక నెయ్యి, పప్పు వేసి కలిపి వాళ్ళకి కొంచెం సేపు ఆరబెట్టినాక టిఫిన్లో కట్టేసిన అనమాట. ఇక్కడైతే నా లంచ్కి ఇంకా లంచ్ చేయలేదు కనుక ఈరోజు లంచ్ కూడా నేను ప్లేట్ పెట్టేసుకుంటున్నా. ఏం వేసుకోలే, కొంచెం రైస్, కొంచెం పప్పు, ఇంకా కొన్ని బజ్జీలు, ఇంకా పాలకూర, మెంతి కూర కర్రీ చేసిన అనమాట. ఫ్రైకి దగ్గరలో కొంచెం పాలకూర కూడా వేసేసుకున్నాను అందులోనే. అయితే ఆ కర్రీ కొంచెం మా వారు తినిపోయిన తర్వాత నేను తింటున్నాను అనమాట ఇక్కడ. అయితే అందుకే ఇంకా అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి కూరగాయలు. మా వారు తిన్నాక నేను కొంచెం లేట్ తింటాను, నా లేట్ అవుతుంది కదా టిఫిన్, అందుకనే లేట్ తింటాను అనమాట. ఇక్కడైతే పాలకూర, మేతి కూర చేసిన. దీని రెసిపీ కూడా పెడతా, ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.